హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సంధ్య క్రియేషన్స్. ఇవాళైతే నేను మీకు కొన్ని కొత్త డిజైన్స్ చేయించబోతున్నానండి. శారీ చూసారా, లైట్ లావెండర్ విత్ గ్రీన్ కాంబినేషన్ శారీ అయితే ఇదండి. గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. ఈ శారీకి టైజల్స్ కూడా వేయించమని చెప్పారు. ఇలా వేయించాను చూడండి. టైజల్స్ కూడా చాలా బాగుంటాయండి. శారీకి అయితే వేయించి వీళ్ళు ఏం చెప్పారంటే ఆల్ ఓవర్ వర్క్ కావాలని చెప్పారు శారీకి. దీనికైతే నేను ఆల్ ఓవర్ చేశాను. గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కదా, గ్రీన్ కలర్ కాటన్ సిల్క్ తీసుకొని ఇలా గోల్డ్ లైట్ లావెండర్ ఇలా అయితే ఆల్ ఓవర్ ఇలా వర్క్ చేసాను. ఫ్లవర్స్ లాగా కొత్త డిజైన్ అండి ఇది. వర్క్ కూడా చూడండి. ఫ్రంట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా ఇవి ఫుల్ హ్యాండ్స్ వస్తాయండి. షార్ట్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు, కానీ వీళ్ళు ఎల్బో హ్యాండ్సే కావాలని చెప్పారు. మొత్తం ఫ్లవర్ డిజైన్ వస్తుంది. స్టోన్స్ అవన్నీ పెడితే ఇంకా లుక్ వస్తుందండి, కానీ కస్టమర్ అయితే జరియే ఎక్కువ యూజ్ చేయమని చెప్పారు, స్టోన్స్ వద్దని చెప్పారు. అందుకనేసి నేనైతే ఇలా వర్క్ చేశాను. చూసారా, ఇది కాంబినేషన్. ఇది వచ్చేసి ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి పీచ్ కలర్ శారీ, డార్క్ పీచ్. ఇది రామా బ్లూ షేడ్లో ఉందండి బ్లౌజ్లో. ఇదైతే ఇలా తీసాను. షేడ్ తీసి వర్క్ చేసి స్టిచ్చింగ్ చేపించమని చెప్పారు. స్టిచ్చింగ్ అయితే చేయించేసాను. వీళ్ళే ఇంకా కస్టమర్ ఏంటంటే ఇంతకుముందు కూడా మన దగ్గర వర్క్ చేయించుకున్నారు. ఆ బ్లౌజ్ నచ్చి ఈ డిజైన్ కూడా సింపుల్గా వేయమని చెప్పారు. బ్యాక్ చూసారా, ఫ్లవర్ డిజైన్ అండి. సిల్వర్ ఉంది శారీలో, అందుకే నేను సిల్వర్ ఫ్లవర్స్ డార్క్ పీచ్ కలర్ ఇలా యూజ్ చేసి షార్ట్ హ్యాండ్స్ కావాలని చెప్పారు. ఇలా ఇదైతే వీళ్ళనండి. వీళ్ళు నాకు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ కూడా ఏంటంటే ఇంతకుముందు మనమే వర్క్ చేసాము. అది కూడా బాగుందండి వీళ్ళది, అది కూడా చూపిస్తాము. అది కూడా ఏంటంటే సింగిల్ కలర్ వస్తుంది డిజైన్ వచ్చేసి. అది కూడా చాలా బాగుంది. ఈ వర్క్ చేయించుకున్నాక ఇది నచ్చి మనకి ఇంకొక ఆ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట. ఇది బ్యాక్ ఇలా మస్టర్డ్ ఎల్లో మీద గ్రీన్. ఇంత సింపుల్గా కూడా ఆల్ ఓవర్లో అయినా ఏవైనా సరే వర్క్ చేసుకోవచ్చండి. మనం కంప్యూటర్ వర్క్ అయినా సరే ఆల్ ఓవర్లో వస్తే మగ్గం వర్క్ లాగానే ఫినిషింగ్ అదంతా చాలా బాగుంటుందండి. చూడండి, వీళ్ళిద్దరు సేమ్ కస్టమర్స్. ఈ రెండు బ్లౌజులు సేమ్ అన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఇది కూడా సింపుల్ వర్కేనండి. ఇది వచ్చి శారీ వచ్చేసి లైట్ పీచ్ కలర్. దీనికి కాంట్రాస్ట్ లాగా ఇచ్చాడండి బ్లౌజ్, ఇలా గ్రీన్ లాగా ఇచ్చాడు. శారీలో పీస్ మీద వర్క్ చేయమని చెప్పారు నాకైతే. సో సింపుల్గా వర్క్ చేయమంటే నేను శారీలో పీస్ని తీసి ఇలా అయితే బ్యాక్ అయితే సింపుల్గా ఇలా ఇచ్చానండి. చూడండి, లైట్ గోల్డ్ ఉంది కదండి శారీలో, లైట్ గోల్డ్ పీచ్. ఇది బ్యాక్. ఫ్రంట్ వచ్చేసి ఇలా. ఇవి హ్యాండ్స్ ఏంటంటే గోల్డ్ కలర్ ఇలా కడ్డీ బోర్డర్ లాగా వచ్చిందండి. ఈ బోర్డర్ మీద నుంచే వర్క్ చేసేసి చిన్ని చిన్ని బుట్టీస్ అయితే ఇచ్చేసాను. ఇలా ఇవి హ్యాండ్స్. ఇంకొక శారీ వచ్చేసి పట్టు శారీ అండి. ఇది కూడా ఫంక్షన్ ఉందంట. శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి, నాకు చాలా నచ్చింది. స్కై బ్లూ విత్ పింక్ కాంబినేషన్. వీళ్ళు హెవీగా కావాలని చెప్పి వర్క్ అడిగారు. ఇలా ఈ కాంబినేషన్తో అయితే వర్క్ చేశాను. స్టిచ్చింగ్ కూడా చేయించమని చెప్పారండి. స్టిచ్చింగ్ కూడా ఫినిషింగ్ కూడా చూపిస్తాను చూడండి.
ఇది వచ్చేసి బ్యాగ్ వచ్చేసి వాళ్ళు డోరీస్ వద్దని చెప్పారండి, ఇలా రింగ్ మోడల్లో ఇచ్చేసాను. బ్యాగ్ వస్తుంది, వన్ సైడ్ డిజైన్ అండి, ఇదంతా వన్ సైడ్ వస్తుంది. పళ్ళు పెట్టుకునే వైపు మనకి ఏం వర్క్ రాదన్నమాట, ఇటు సైడ్ పళ్ళు వచ్చేస్తుంది కదా అలా. ఫ్రంట్ అయితే ఇలా, ఫ్రంట్ కూడా హెవీగా ఇటువైపు పళ్ళు వస్తుంది కదా, ఇటు ఫ్రంట్, ఇది ఫ్రంట్. హ్యాండ్స్ కూడా హెవీగా కావాలని చెప్పారండి, ఇట్లా హ్యాండ్స్ అయితే ఆల్ ఓవర్లా చేస్తాను చూడండి. మొత్తం స్కై బ్లూ ఇచ్చేసి దానికి మొత్తం అవుట్లైన్ అంతే ఇలా జరీ ఇచ్చేసానండి, గోల్డ్ జరీ. శారీలో వచ్చేసి గోల్డ్ జరీ ఉంది కదా, ఇదేమో ఫ్రంట్ ఓపెన్ పెట్టించాను. స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎవరికైనా ఈ డిజైన్స్ అన్నీ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.